అట్లాంటి చోట్ల వైసీపీ క్యాచ్ చేసుద్దేమో, అందుకని వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేయట్లా. వాస్తవంగా ఎప్పుడు చెప్పారు వీళ్ళు, డిసెంబర్ కల్లా ఫైనల్ చేసి జనవరి 1 నుంచి ప్రచారంలోకి దిగిపోతామన్నారు. మరి ఇప్పుడు వైసీపీ లిస్టులు ఇప్పటికీ 58 వచ్చినాయి, 59, కానీ వీళ్ళకి రాలేదే ఒక్క లిస్ట్ కూడా. అంటే అర్థం ఏంటి, భయపడుతున్నారు. ఇవాళ రోజున కనుక లిస్ట్ రిలీజ్ చేసేస్తే జగన్కి కొన్ని చోట్ల ఇప్పటికీ ఒక 20 చోట్లన ఉన్నారు క్యాండిడేట్, లేకపోవడం ఎవరు ఉండరు. ఆ బలమైన సమీకరణానికి తగినటువంటి వాళ్ళు దొరకట్లా. మొన్నటిదాకా విజయవాడకి దొరకలా, కేసీఆర్ నాని రాగానే బలం అన్నారు, వెంటనే తీసేసుకున్నారు. తిరువురులో స్వామిదాసరావు వస్తే ప్రయోజనం అనుకున్నారు, తీసేసుకున్నారు. ఇక అక్కడ సాగదీయడు అతను. అట్లాగా ఇక్కడ ఎవరైనా కనుక బలమైన వాళ్ళు ఉన్నారంటే తీసేసుకుంటాడు. వాళ్ళు కూడా చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నారు. తమ సీట్ జనసేనకి ఇచ్చారనుకోండి, లేదు తమకు అవకాశం రాదనుకున్నారనుకోండి, వైసీపీ వాళ్ళు టచ్లోకి పోతారు వాళ్ళు ఆటోమేటిక్. తిరుగుబాటు, వ్యతిరేకత, నిరసనలు అనేవి ఇప్పుడు ఆల్రెడీ మనం వైసీపీలో చూసాం, టీడీపీలో చూసాం, చూస్తున్నాం కూడా. రేపు పొద్దున జనసేనలో కూడా ఈ తరహా ఉంటుందా తిరుగుబాటు? జనసేనలో కూడా జరిగినాయి చిన్న చిన్నవి, కాకపోతే అది పెద్ద పార్టీ కాదు కాబట్టి ఇప్పటిదాకా. అంటే సీట్ల పంపకాలు పూర్తయిపోయి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత ఒక కాపు సామాజిక వర్గం నుంచో ఆశించిన స్థానాలు ఇప్పటికే కొంతమంది గుర్తున్న పేర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచో తిరుగుబాటు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా పవన్ కళ్యాణ్? ఉంటది అక్కడ కూడా, కాకపోతే పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే దాన్ని ప్రచారం తక్కువగా ఉండొచ్చును. లైక్ ఇప్పుడు తిరుపతిలో వాళ్ళందరూ కూర్చున్నారట, ఇది జనసేన వాళ్ళు సీట్ కంపల్సరీగా మాకే కావాలనేసి.